హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ 2 రకాల జ్యూస్ చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి ఫ్రూట్ జ్యూస్, ఇంకొకటి వచ్చేసి వెజిటేబుల్ జ్యూస్ అండి. ఆరెంజ్ జ్యూస్ అలాగే కుకుంబర్ జ్యూస్ని చాలా ఈజీగా ఒక 2-3 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఆరెంజ్ జ్యూస్ చూద్దాము. నేనైతే ఇక్కడ ఒక 2 కమలాపళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉన్న తొక్కుని తీసేసేయాలి. ఈ విధంగా తొక్కంతా తీసిన తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కరెక్ట్ మధ్యలో కట్ చేసుకోండి. ఇలా మధ్యలో కట్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న గింజల్ని చాలా ఈజీగా తీసేయచ్చు. కంపల్సరీ గింజలు అయితే తీసేసేయండి, అప్పుడే జ్యూస్ అనేది చేదు రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా అన్ని గింజలను కూడా తీసేసేయాలి. తీసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇలా అన్నిటిని కూడా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని కొద్దిగా పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే బాడీ హీట్ని కూడా తగ్గిస్తుంది. ఆ తర్వాత ఇందులోని 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 6 లేదా 7 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ని వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చిన పల్ప్ని పడేసేయండి. ఇప్పుడు ఈ జ్యూస్ ఉంది కదా, ఇందులోకి ఒక అరచెక్క వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి కూడా మరో ఒక 6-7 ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. ఐస్ క్యూబ్స్ని వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కూల్గా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రిలాక్సేషన్గా కూడా అనిపిస్తుంది. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, కంపల్సరీ ట్రై చేసేయండి. ఇప్పుడు వెజిటేబుల్ జ్యూస్, కుకుంబర్ జ్యూస్ చూద్దామండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కుకుంబర్ తీసుకున్నాను. ఈ సైజులో ఉన్న ఒక కీరా తీసుకున్నాను. ఇది కూడా ఫ్రెష్గా ఉన్న కీరా తీసుకోండి, అప్పుడే జ్యూస్ అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి వీటిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. కొన్ని చేదు కూడా వస్తుంటాయండి, అందుకని మరీ వేసిన తర్వాత వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకని కంపల్సరీ టేస్ట్ చెక్ చేసుకుని స్లైసెస్గా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ షుగర్కి బదులుగా 1 స్పూన్ కండ చక్కెర వేసుకుంటున్నానండి. కండ చక్కెర అనేది హెల్త్కి చాలా మంచిది. ఇది మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే కొద్దిగా హనీనైనా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ షుగర్ను కూడా ఒక 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి చిన్న ముక్క అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోని ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. నెక్స్ట్ ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక 5-6 ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చిన పల్ప్ని ఫేస్కైనా పెట్టుకోవచ్చు, లేదంటే పడేసేయచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక సర్వింగ్ గ్లాస్లో వేసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత పైనుంచి కూడా మరో ఒక 6-7 ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. జ్యూస్ అనేది ఇంకా కొంచెం పల్చబడుతుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కూల్గా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఒక 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.